నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 5th క్లాస్ ఈవీఎస్ న్యూ సిలబస్ నుండి టోటల్ లెసన్స్ సంబంధించిన 300+ బిట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. అలాగే టోటల్ లెసన్స్ సంబంధించిన పీడిఎఫ్ మీకు తక్కువ అమౌంట్కి అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఫోన్ నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే మీ స్క్రీన్ షాట్ మీకు పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. బుక్ లైన్ టు లైన్ ఇచ్చేసాను కాబట్టి ఈ పీడిఎఫ్ ఒక్కటి 5th క్లాస్ ఈవీఎస్ మొత్తం దీంట్లోనే ఉన్నాయి, చదివితే సరిపోతుంది. నేను గ్యారెంటీ ఇస్తున్నాను, దీనికి మించి ఒక్క బిట్ కూడా అడిగే అవకాశం అయితే లేదు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళగా నేను ఏ మెటీరియల్ నుంచి కానివ్వండి లేదా పీడిఎఫ్ నుంచి నేనైతే మీకు వీడియోస్ చేయట్లేదు. నేను ఓన్గా బిట్స్ ప్రిపేర్ చేసి నాకు టైం వేస్ట్ అయినా సరే మీకు టైం సేవ్ అయ్యే విధంగా లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో అయితే ఇస్తున్నాను. సో నా కష్టాన్ని మీరు గుర్తించి మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 5th క్లాస్ ఈవీఎస్ 2020 మరియు 2023 బుక్స్ నుంచి తీసుకున్న బిట్స్. ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ ప్రజలు, వలసలు, వాతావరణ మార్పు. ఫస్ట్ వన్, ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు? వలస. వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాల్లో మార్పులు జరగవచ్చును. వలసకు ప్రధానంగా 2 కారణాలు. అవి 1 సహజ కారణాలు, 2 ఆర్థిక కారణాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన సహజ కారణాలు: వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు. ఈ క్రింది వానిలో వలసకు సంబంధించిన ఆర్థిక కారణం ఉద్యోగ బదిలీలు, పేదరికం, ఉద్యోగ అవకాశాలు, సంచార జీవనం, సామాజిక వలస. ఈ పేదరికం అనేది పాత టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో ఇచ్చారు, న్యూ టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో కల్పించారు. సో మనం న్యూ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి దాన్ని బట్టి నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు. పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడడానికి కారణం పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళిక లోపం. వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖా చిత్రం పై చార్ట్. ఇది అంకెలను భాగాల రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుంది. ఒక కుటుంబ వారి ఆదాయాన్ని ఏ అంశాల కోసం అంటే అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు మరియు ఇతరములు ఖర్చు చేశారో తెలియజేసే పట్టికను ఏమంటారు? బడ్జెట్ లేదా కుటుంబ పద్దు. పొదుపు వలన కలిగే ప్రయోజనం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది, ఆర్థిక స్వాతంత్రం ఇస్తుంది, ఖర్చు తగ్గిస్తుంది. పొదుపు వలన కలిగే ప్రయోజనాలు ఇవి. మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు, అవసరాలు. సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు, సౌకర్యాలు. ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు, విలాసాలు. నిత్యావసర సరుకులు, ఆహారం, కూరగాయలు, ఇల్లు మొదలైనవి ఈ అంశానికి చెందుతాయి. అవసరాలు. ఐరన్ పోలిక్ మాత్రల ఉపయోగము రక్తహీనతను తగ్గిస్తుంది. కలలు కనండి, ఆ కలలు సాకారం అయ్యే వరకు విశ్రమించకండి అని అన్నది అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పకీర్ జైన్ లబ్దీన్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం జన్మించిన రాష్ట్రం తమిళనాడు. 15 అక్టోబర్ 1931లో జన్మించారు. 27 జూలై 2015న సిల్లాంగ్, మేఘాలయలో మరణించారు. సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలు కన్న రాష్ట్రపతి ఎవరు? అబ్దుల్ కలాం. అంటే ఎక్కడ మీకు బిట్టు మిస్ చేయకుండా అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వ్యక్తి అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం భారతదేశానికి 8వ రాష్ట్రపతిగా 2002 నుండి 2007 వరకు పనిచేశారు. 11వ రాష్ట్రపతిగా. సాధారణంగా ఒక ప్రాంతంలోని ఒక ఉష్ణోగ్రత, వర్షపాతం, తేమ మొదలైన పరిస్థితులను ఏమంటారు? వాతావరణం. విశ్వంలో ఒక సుందరమైన నీలి గ్రహం భూమి. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పులు సంభవించడానికి కారణం చెట్లు నరకటం, వ్యర్థాలను, ఇంధనాలను మండించడం, గనుల తవ్వకం. ఈ క్రింది వానిలో వాతావరణ మార్పు ప్రభావం వరదలు, సునామీ, కరువు, మంచు కరగడం, అడవుల తగలబెట్టుట. వేడిగాలుల వలన అడవులు తగలబడిపోవడాన్ని ఏమంటారు? కార్చిచ్చు. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదంలో నశించిపోయిన జంతుజాలం 50 కోట్లకు పైగా. ఆస్ట్రేలియా అడవుల్లో కార్చిచ్చు ప్రమాదం జరిగిన సంవత్సరం 2020. మనం నివసిస్తున్న భూమి రోజు రోజుకు వేడెక్కుతుంది. దీన్నే మనం డాష్ అంటున్నాము, గ్లోబల్ వార్మింగ్. క్రింది వానిలో సహజ వనరు నీరు, బొగ్గు, ఇంధనం. నెక్స్ట్, ఈ క్రింది వానిలో గ్లోబల్ వార్మింగ్ కారణము రీఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్లు, మోటార్ వాహనాలు. భూమికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించిన స్వీడన్కు చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్. చిప్కో ఉద్యమం జరిగిన సంవత్సరము 1970. ఇవి జీకే బిట్స్ కింద కూడా యూజ్ ఉంటాయి ఫ్రెండ్స్.
హిందీ భాషలో చిప్కో అంటే అర్థము హత్తుకోవడం. పర్యావరణ పరిరక్షణకు మార్గము ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం, జనపనార సంచులను వాడటం, మొక్కలను నాటడం, అడవుల నరికివేతను అరికట్టడం, ఏసీలు రీఫ్రిజిరేటర్లు వాడకం తగ్గించడం. మన ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదకరమైనవి ఏంటంటే దీపావళి, నూతన సంవత్సరం సందర్భంగా టపాసులు కాల్చడం, క్రిస్మస్ సందర్భంగా చెట్లు కొనిఫర్ నరకడం, హోలీ పండుగ సందర్భంగా రసాయనిక రంగులు వాడటం. ఈ ఆకులో భోజనం చేయడం మంచి సాంప్రదాయము. అరటి ఆకులో ఈ లెసన్కి సంబంధించిన నినాదం ప్రకృతిని కాపాడండి, భవిష్యత్తును కాపాడండి, మొక్కలను కాపాడండి, జీవితాలను కాపాడండి. నిజంగా మొక్కలను మనం కాపాడినట్లయితే మనల్ని అది భవిష్యత్తులో అయితే కాపాడుతుంది. సో ప్లీజ్ మీకు కొంచెం ప్లేస్ ఉన్నా సరే మొక్కలను అయితే నాటండి ఫ్రెండ్స్. థర్డ్ లెసన్ మనం ధరించే దుస్తులు. ఫోర్త్ లెసన్ అవయవ వ్యవస్థలు. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. ఫస్ట్ వన్, మొక్కలు జంతువుల నుండి లభించే దారాలను ఏమంటారు? సహజ దారాలు. రసాయనాలు ఉపయోగించి యంత్రాల ద్వారా తయారు చేసే దారాలను ఏమంటారు? కృత్రిమ దారాలు. మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు నూలు, జనపనార. జంతువుల నుండి తయారయ్యే సహజ దారాలు పట్టు, ఉన్ని. పత్తి మొక్కల కాయల నుండి దారాలు తీస్తారు. వీటిని చక్రాలపై ఒడికి నాణ్యమైన దారాలు తయారు చేస్తారు. ఈ కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని ఏమంటారు? నూలు వస్త్రాలు. ఏ వస్త్రాలను చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి? నూలు మెత్తగా తెల్లగా ఉంటుంది. వేసవిలో ఈ వస్త్రాలు ధరించడం మంచిది. నూలు వస్త్రాలు. క్రింది వానిలో మృదువైనది, అందమైనది. పట్టు. జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. జనపనార. లెనిన్ దుస్తులు వీటి నుండి తయారు చేస్తారు. అవిసె మొక్కల నుండి. టెర్లిన్ దుస్తులు అవిసె మొక్కల నుండి తయారు చేస్తారు. ఇది ఓల్డ్ టెస్టమెంట్కి సంబంధించిన బిట్. అలాగే పట్టు పురుగు యొక్క గొంగలి పురుగు ఏ ఆకులను తింటుంది? మల్బరీ ఆకులు. ఉన్నితో తయారు చేసేవి స్వెటర్లు, రగ్గులు. ఈ ఉన్ని వస్త్రాలు మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి కాబట్టి శీతాకాలంలో ధరిస్తాము. పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్ మొదలగు బట్టలను పరిశ్రమలో రసాయనాల ద్వారా తయారు చేసే వస్త్రాలను ఏమంటారు? కృత్రిమ వస్త్రాలు, సింథటిక్ వస్త్రాలు. ఇవి ఎక్కువ నాణ్యత, మన్నిక కలిగి ఉంటాయి. జల నిరోధిత గుడ్డతో తయారు చేసేవి గొడుగులు, రెయిన్ కోట్లు. ఈ క్రింది వానిలో కృత్రిమ దారం పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్. ఎగ్జామ్లో అయితే క్రింది వాళ్ళు కృత్రిమ దారం కానిది ఏంటని అడిగాను, చూసుకోండి. వివిధ రాష్ట్రాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు. కేరళ లుంగీలు, రాజస్థాన్ కుర్తా, తమిళనాడు చొక్కా, ధోతి. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అయితే రాజస్థాన్లో అంగార్కా అని ఉంది. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో మగవాళ్ళు ధరించే దుస్తులు కుర్తా, ధోతి. దుస్తులు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయి? ఎండ, వాన, చలి నుండి రక్షిస్తాయి. చెమటను పీల్చుకొని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. క్రిములు, కీటకాలు, దుమ్ము, కాలుష్యం బారి నుండి మనల్ని కాపాడుతాయి. మనలను అందంగా కనబడేలా చేస్తాయి. వీచే గాలిని ఏమంటారు? పవనం. తేలికపాటి పవనాన్ని ఏమంటారు? బ్రీజ్. బలమైన పవనాన్ని ఏమంటారు? గేల్. గాలిమరల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఏమంటారు? పవన విద్యుత్. కొన్ని ప్రాంతాల్లో గాలిమరల ద్వారా బావుల్లో నీటిని తోడి పంట పొలాలకు మళ్లిస్తారు. గాలి యొక్క ధర్మాలు చూసుకున్నట్లయితే శబ్దాలను మోసుకెళ్తుంది, శబ్దాలను ఉత్పత్తి చేస్తుంది, ఒత్తిడి కలుగజేస్తుంది, వాసనలను మోసుకెళ్తుంది, శ్వాస తీసుకోవడానికి గాలి స్థలాన్ని ఆక్రమిస్తుంది. గాలికి బరువు ఉన్నది. బయటకు కనిపించే అవయవాలు చేతులు, కాళ్ళు, కళ్ళు. అంతర్గత అవయవాలని వేటినంటారు? మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు. మనం వీటిని నేరుగా చూడలేము. పెద్దవారిలో ఎముకల సంఖ్య 206. ఎముకల చట్రాన్ని ఏమంటారు? అస్థిపంజర వ్యవస్థ. ఈ క్రింది వాటిలో సరైనది. ఎముకల పెరుగుదల శరీరం పొడవు ఎదగడంలో సహాయపడుతుంది. అస్థిపంజర వ్యవస్థ కండరాలు కలిసి శరీరానికి ఆకారాన్ని ఆధారాన్నిస్తాయి. ఇవి అవయవాల కదలికకు తోడ్పడతాయి. మెదడును రక్షించేది కపాలం లేదా పుర్రె. ఊపిరితిత్తులను, గుండెను రక్షించేది ప్రక్కటెముకలు. వెన్నెముక శరీరాన్ని నిటారుగా ఉండేటట్లు చేస్తుంది. బాహ్య చెవి లేదా పిన్న మరియు ముక్కు చివరి భాగం డాష్ అనే మెత్తని ఎముకతో నిర్మితమై ఉంటుంది. మృదులాస్థి. సంక్లిష్టమైన ఆహార పదార్థాలు జీర్ణరసాల్లో ఉండే ఎంజైమ్ల సహాయంతో రక్తంలోనికి శోషించబడే సరళ పదార్థాలుగా మారడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ. మన శరీరంలో చిన్న ప్రేగు పొడవు 6 మీటర్లు. పని చేసేటప్పుడు, ఆటలు ఆడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే నిరంతరం గాలిని పీల్చుకొని విడిచిపెడుతూ ఉంటాం. దీనిని ఏమంటారు? శ్వాసక్రియ. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు ఈ వ్యవస్థలోని భాగాలు. శ్వాస వ్యవస్థ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. మనం గాలిని పీల్చడం ఉచ్ఛ్వాస, మనం గాలిని విడిచిపెట్టడం నిశ్వాసం. గాలి ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను శ్వాసించడం అంటారు. నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి, నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి.
మనం విడిచే గాలిలో ఎక్కువగా ఉండేవి కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి. ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు విడవడాన్ని ఏమంటారు? నిశ్వాసం. గుండె, రక్తం మరియు రక్తనాళాలు కలిసి డాష్ను ఏర్పరుస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ. సో 5th క్లాస్ అనేది కాకుండా చూడండి ఎన్ని బిట్స్ ఉన్నాయి. చాలామంది 5th క్లాసే కదా ఏముంటాయిలే బిట్స్ అనుకుంటారు. చాలా వరకు మనకు తెలియని బిట్స్ కూడా ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో భాగము గుండె, రక్తము, రక్తనాళాలు. ధమనులు, సిరలు మరియు రక్తకేశ నాళికలు అనేవి రక్తనాళాలు. క్రింది వారిలో సరైనది. పుపుస ధమనులో చెడు రక్తం ఉంటుంది. సిరలు శరీర భాగాల నుంచి చెడు రక్తం గుండెకు చేరుస్తాయి. పుపుస సిరలలో మంచి రక్తం ఉంటుంది. గుండెకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది. దీనిలో 4 గదులు ఉంటాయి. పైన ఉండే 2 చిన్న గదులను కర్ణికలు అంటారు. క్రింద ఉన్న 2 పెద్ద గదులను జఠరికలు అంటారు. మన శరీరంలో సరిపోయే స్థాయిలో రక్తం ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహారము వేరుశెనగలు, బెల్లం, నువ్వులు, గుడ్లు, పాలు, ఆకుకూరలు. రక్తంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయి. ఒకటి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. రక్తం ఎరుపు వర్ణంలో కనిపించడానికి కారణమైన ప్రోటీన్ హిమోగ్లోబిన్. పిల్లలు రక్తహీనత అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్యాహ్న భోజనంలో పిల్లలకు ఏం సరఫరా చేస్తుంది? పల్లి చిక్కీలు. మన శరీరంలో అధికమైన అనవసరమైన ద్రవాలు బయటకు పంపించే వ్యవస్థను ఏమంటారు? విసర్జక వ్యవస్థ. విసర్జక వ్యవస్థలో భాగాలు మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, చర్మం, కాలేయము. మూత్రపిండాలు ఈ ఆకారంలో ఉంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. రక్తంలోని మలినాలను తొలగించేవి మూత్రపిండాలు. ఊపిరితిత్తులు డాష్ వంటి నిర్మాణం కలిగి ఉంటాయి. స్పాంజీ. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది మన శరీరంలో అదనపు నీటిని, లవణాలను చర్మరంధ్రాల ద్వారా చెమట రూపంలో బయటకు విసర్జిస్తుంది. మన శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి ఉపయోగపడేవి నీరు, పీచు పదార్థాలు. మెదడు, వెన్నెముక మరియు నాడులు కలిపి ఏమంటారు? నాడీ వ్యవస్థ. నాడులు సమాచారాన్ని శరీర భాగాల నుంచి మెదడుకు, మెదడు నుంచి శరీర భాగాలకు తీసుకొని పోతాయి. శరీర భాగాల పనితీరును నియంత్రించేవి మెదడు, వెన్నెముక, నాడులు. ఈ క్రింది వానిలో జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. మనం సీతాకోక చిలుక రంగులను, కోయల పాటలను, గులాబీ పరిమళాలను, పచ్చని గడ్డి మెత్తదనాన్ని ఆస్వాదించగలుగుతున్నాం. దీనికి కారణం నాడీ వ్యవస్థ సమర్థవంతమైన పని విధానమే. ఆక్సిజన్ పోషకాలను అన్ని శరీర భాగాలకు సరఫరా చేయడంలో తోడ్పడేది రక్త ప్రసరణ వ్యవస్థ. శరీరంలోని అధికమైన నీటిని, రక్తంలోని మలినాలను శరీరం నుండి విసర్జించేది విసర్జక వ్యవస్థ. శరీరంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా పనిచేయేలా చూసే వ్యవస్థ నాడీ వ్యవస్థ. 5th లెసన్ వ్యవసాయం. ఫస్ట్ వన్, వరి సాగులో వివిధ దశలు. దుక్కి దున్నడం, చదును చేయటం, నాట్లు వేయటం, నీరు పెట్టడం, ఎరువులు వేయట, సస్యరక్షణ, పంట కోత, నూర్చడం, ఎగరబోయడం లేదా తూర్పార పట్టడం, నిల్వ చేయడం, మర పట్టించడం. ఈ పంట పండించడానికి అధిక పరిమాణంలో నీరు అవసరం. వరి. రైతులు పంట దిగుబడులకు ఈ ఎరువులను ఉపయోగిస్తారు. కంపోస్ట్ ఎరువులు లేదా సేంద్రియ ఎరువులు. వరి మొక్కలకు వ్యాధులు సోకి పంట నాశనమైతే దాన్ని నివారించడానికి క్రిమి సంహారకాలను వాడతారు. వరి సాగులో ఆ దశ. సస్యరక్షణ. రిపీట్ అగైన్. వరి మొక్కలకు వ్యాధులు సోకి పంట నాశనమైతే దాన్ని నివారించడానికి క్రిమి సంహారకాలను వాడతారు. వరి సాగులో ఆ దశ ఏమిటి? సస్యరక్షణ. గింజలను, ఊకను వేరు చేసే వరి సాగు దశ ఏంటంటే ఎగరబోయడం లేదా తూర్పార పట్టడం. ఇంగ్లీష్లో అయితే విన్నోయింగ్ అంటారు. పొలానికి నీటిని సరఫరా చేయడాన్ని ఏమంటారు? నీటి పారుదల. ఈ పంటను నీరు ఆధారిత పంటగా చెప్తారు. వరి సాగుకి నీరు ముఖ్యమైన వనరు. వ్యవసాయానికి నీరు సరఫరా 4 రకాలుగా చేస్తారు. ఒకటి క్షేత్ర నీటిపారుదల, ఇంగ్లీష్లో ఫీల్డ్ ఇరిగేషన్ అంటారు. ఇరిగేషన్ అంటే నీటిపారుదల. 2 చాలు నీటిపారుదల, ఇంగ్లీష్లో ఫర్రో ఇరిగేషన్. థర్డ్ వన్ స్ప్రింక్లర్ నీటిపారుదల, ఇంగ్లీష్లో అయితే స్ప్రింక్లరే సేమ్గా ఉంటుంది, స్ప్రింక్లర్ ఇరిగేషన్. 4th వన్ బిందు సేద్యం, ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్. ఒక్కొక్కసారి ఈ 4 ఆప్షన్స్లో అడుగుతాను. ఎగ్జామ్ అయితే నేను పెట్టిన ఎగ్జామ్లో మాత్రం ఇలా ఇంగ్లీష్లో ఆప్షన్స్ ఇచ్చాను, చూసుకోండి ఫ్రెండ్స్. వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. క్షేత్ర నీటిపారుదల లేదా ఫీల్డ్ ఇరిగేషన్. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు త్రవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. చాళ్ళు నీటిపారుదల లేదా ఫర్రో ఇరిగేషన్. ఈ విధానంలో నియంత్రిత పద్ధతుల్లో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వల్లే నీటిని చల్లుతారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్. నీటి గొట్టాన్ని చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచి నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్లకు చేర్చే విధానం బిందు సేద్యం, ఇంగ్లీష్లో డ్రిప్ ఇరిగేషన్. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు నాగలి, గడ్డపార, విత్తనాలు, గొర్రు, కొడవలి. వ్యవసాయంలో ఉపయోగించే ఆధునిక పనిముట్లు వరి నాట్లే యంత్రం, వరి కోతే యంత్రం.
మొక్కల పెరుగుదల, పంట దిగుబడి దీనిపై ఆధారపడి ఉంటుంది. నేల సారం. ఎరువులను ఉపయోగించడం ద్వారా పంట పెరుగుదల, దిగుబడిని పెంచవచ్చు. ఈ క్రింది వాటిలో సహజ ఎరువులు: కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవు పేడ, జంతువుల విసర్జితాలు. రసాయనిక ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి. పంటలను వీటి నుండి రక్షించాలి. హానికరమైన కీటకాలు, తెగుళ్ళ, వ్యాధులు, జంతువుల నుండి మనము పంటలను రక్షించాలి. తెగుళ్ళ నుండి రక్షించడానికి క్రిమిసంహారకాలను ఉపయోగిస్తారు. మొక్కల్లో పరాగ సంపర్కం మరియు విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేవి సీతాకోకచిలుకలు, తేనెటీగలు. గొంగళి పురుగు మాత్గా మారి పంటను నాశనం చేస్తుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో గొంగళి పురుగు ఏ విధంగా మారి పంటను నాశనం చేస్తుందని అడగొచ్చు. మాత్గా మారి. సీతాకోకచిలుక జీవచక్రం చూసుకున్నట్లయితే గుడ్డు, లార్వా, ప్యూపా, ఇమాగో. కప్ప జీవచక్రం ఈ క్రింది వాటిలో సరైనది. గుడ్లు, తోక కప్ప లేదా టాడ్పోల్, కాళ్ళు కలిగిన టాడ్పోల్, చిరు కప్ప, ఫైనల్గా కప్ప. టాడ్పోల్స్ అని వీటిని అంటారు. తోక కప్పలు లేదా కప్ప లార్వాలను టాడ్పోల్స్ అంటారు. కప్పలు టాడ్పోల్గా ఉన్నప్పుడు వీటిని తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. కప్పలు వీటిని ఆహారంగా తీసుకుంటాయి. దోమలు, ఇతర క్రిములు, కీటకాలు. ఇది 2020 టెక్స్ట్ బుక్ నుండి అయితే ఈ బిట్ ఉంది. పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా ఉపయోగపడేవి సీతాకోకచిలుకలు మరియు కప్పలు. వీటిని మనం రక్షించుకోకపోతే మొక్కల ఆవరణ వ్యవస్థపై ప్రభావం చూపి చివరగా ఆహారపు గొలుసు విచ్ఛిన్నమవుతుంది. సీతాకోకచిలుకలు మరియు కప్పలు. క్రిమి సంహారకాలు ఉపయోగించడం వలన వీటి ఉనికి దెబ్బతింటుంది. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్రిమి సంహారకాలు ఉపయోగించడం వలన వేటి ఉనికి దెబ్బతింటుందని అడగొచ్చు. సీతాకోకచిలుకలు మరియు కప్పలు. రసాయనాల కాలుష్యానికి ఎక్కువగా ప్రభావితం అయ్యేవి సీతాకోకచిలుకలు మరియు కప్పలు. పొలాల్లో దిష్టిబొమ్మలు పెట్టడం వరి సాగు ఈ దశలో ఒక పద్ధతి. సస్య రక్షణ. క్రిమి సంహారకాలు చల్లేటప్పుడు రైతులు పాటించవలసిన జాగ్రత్తలు: చేతికి తొడుగులు, కళ్ళజోళ్ళు, మాస్కులు, బూట్లు, దుస్తులు ధరించాలి. తినడం లేదా త్రాగటం అనేది చేయకూడదు. క్రిమి సంహారక డబ్బాలు, స్ప్రేయర్లు కారకుండా జాగ్రత్త పడాలి. గాలికి వ్యతిరేక దిశలో పిచికారి చేయకూడదు. రైతులు అధిక దిగుబడుల కోసం పురుగు మందులు, రసాయన ఎరువులు విచక్షణారహితంగా ఉపయోగించడం వల్ల వచ్చే వ్యాధి కాన్సర్. సేంద్రియ వ్యవసాయంలో రైతులు వేటిని సేంద్రియ ఎరువులుగా ఉపయోగిస్తారు? పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, నూనె చెక్క, జీవ వ్యర్థాలు. దీన్నే ZBNF అంటారు. ZBNF అనగా జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. సేంద్రియ వ్యవసాయం వలన ఉపయోగం చూసుకున్నట్లయితే పర్యావరణం పరిరక్షించబడుతుంది, కాలుష్యాన్ని తగ్గిస్తాయి, నీటిని పొదుపు చేస్తాయి, నేల కోతను తగ్గిస్తాయి, తక్కువ శక్తిని ఉపయోగించుకుంటాయి మరియు నేల సారాన్ని పెంచుతాయి. ధాన్యాన్ని నిల్వ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ధాన్యాన్ని ఎండబెట్టి నిల్వ చేసే గదిలో గాలి, వెలుతురు ఉండేటట్లు చూడాలి. నిల్వ చేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేయాలి. కీటకాలు, ఎలుకలు గింజలను తినకుండా గదులను ఎత్తైన స్థలంలో ఉండేటట్లు చూడాలి. మన రాష్ట్రంలో ముఖ్యమైన ఆహార పంట వరి. ఎంత శాతం మంది ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయము? 62%. ఈ క్రింది వారిలో చిరుధాన్యాలు: కొర్రెలు, అండు కొర్రెలు, సామలు, అరికెలు, ఊదలు. ఈ చిరుధాన్యాలు మన రాష్ట్రంలో పండిస్తున్నారు. వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్పత్తి చేయడంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 2వ స్థానంలో. సంతులిత ఆహారంలో తగిన పరిమాణంలో ఉండే పోషకాలు: ప్రోటీన్స్, క్రొవ్వులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు. మనకు శక్తిని ఇచ్చే ఆహారంలో ముఖ్యమైనవి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు. పిండి పదార్థాలకు వనరులుగా వీటిని చెప్పుకోవచ్చు: వరి, గోధుమ, జొన్నలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, బంగాళదుంప, బెల్లం, చిలగడదుంప. శరీర పెరుగుదలకు సహాయపడే ఆహార పదార్థాలు: పెసలు, మినుములు, కందులు, శనగలు, పప్పు ధాన్యాలు, కాయధాన్యాలు, బఠానీలు, గుడ్లు, మాంసం. ఇవి ఒక్క పెరుగుదలకు మాత్రమే కాకుండా ఎక్కువ శక్తినివ్వడానికి మరియు గాయాలను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి. ఈ క్రింది వాటిలో పోషకాలు కలిగిన ఆహార పదార్థం చూసుకున్నట్లయితే రాగి సంకటి, జొన్న రొట్టెలు, పల్లి చిక్కీ. సరైన నిష్పత్తిలో అన్ని పోషకాలను కలిగి ఉన్న ఆహారాన్ని ఏమంటారు? సమతుల్య ఆహారం. 1 కిలో వరి ఉత్పత్తి చేయడానికి అవసరమైన నీరు 3000 నుంచి 5000 లీటర్లు. ప్రపంచ ఆవరణ వ్యవస్థలో నిర్వాహకులు రైతులు. 6th లెసన్. నీరు ఎంతో విలువైనది. మన గ్రామాల్లో ప్రధానమైన నీటి వనరులు చెరువులు, నూతులు, బోరుబావులు. వర్షపు నీటిని నిల్వ చేయడానికి చెరువులు నిర్మిస్తాం. నదుల్లో నీరు నిల్వ చేయడానికి ఆనకట్టలు మరియు జలాశయాలను నిర్మిస్తారు. జలాశయాల్లో నీటి మట్టం పెంచడానికి నదీ వాలుకు అడ్డుగా నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడిన అడ్డుకట్టను ఏమంటారు? ఆనకట్ట. నీటి వనరులకు ముఖ్యమైన జలవనరు వర్షం. ఆనకట్టలను వీటికి ఉపయోగిస్తారు: విద్యుత్ ఉత్పత్తికి, నీటిపారుదలకు, తాగడానికి. ఆనకట్టల వలన ఫలితాలు: వినోదం, వరదల నియంత్రణ, నీటి సరఫరా, జల విద్యుత్, వ్యర్థాల నిర్వహణ, నదుల దిక్సూచి, వన్యజీవులకు ఆవాసం, జల వ్యవహారం, ఈత కొట్టడం మొదలైన వినోదాత్మక కార్యక్రమాలకు కూడా ఆలవాలంగా ఉంటాయి.
మన రాష్ట్రంలో ప్రధానమైన నదులు కృష్ణ, గోదావరి. మన రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా నదులు ముఖ్యమైనవి. నెక్స్ట్, కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థ సాధక నిర్మాణాలు నాగార్జున సాగర్, శ్రీశైలం. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ఏ నదిపై ఎక్కడ నిర్మించబడింది? గోదావరి, ధవళేశ్వరం. ధవళేశ్వర ఆనకట్ట వేటి మధ్యలో నిర్మించారు? తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లా విద్యేశ్వరం మధ్యలో. భారతదేశంలో పొడవైన నదుల్లో గంగా నది తర్వాత కృష్ణానది ఎన్నవ స్థానం ఆక్రమించింది? 4వ స్థానం. కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో డాష్ మహాబలేశ్వరం. కృష్ణానది పొడవు సుమారు 1400 కిలోమీటర్లు. దీన్ని కృష్ణవేణని కూడా అంటారు. మన రాష్ట్రంలో కృష్ణానది ఏ జిల్లాల గుండా ప్రవహిస్తుంది? కర్నూలు, గుంటూరు, నంద్యాల, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్. కృష్ణానదికి ఉపనదులు. ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ అండి, జీకేకి చాలా యూజ్ ఉంటుంది. భీమా, గాయత్రి, ఘటప్రభ, కొయిన, మలప్రభ, మున్నేరు, నిర, పాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వైరా నదులు అనేవి కృష్ణానదికి ఉపనదులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను పాక్షికంగా వేరు చేస్తూ చివరిగా కృష్ణా జిల్లా అంశుల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నాగార్జున సాగర్ అనే పెద్ద మానవ నిర్మిత బహుళార్థ సాధక ప్రాజెక్టు ఏ సంవత్సరంలో కృష్ణానదిపై నిర్మించబడింది? 1967లో. ఇది భారతదేశంలో ఉన్న 7 వింతల్లో ఒకటి. నాగార్జున సాగర్ ఆనకట్ట వీటి మధ్యలో నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా, నాగార్జునకొండ తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, కుడి కాలువ పేర్లు వరుసగా. ఎడమ కాలువ లాల్ బహదూర్, కుడి కాలువ జవహర్. ప్రకాశం బ్యారేజ్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణానదిపై. ప్రకాశం బ్యారేజ్ పొడవు 1.2 కిలోమీటర్స్. ప్రకాశం బ్యారేజ్ను ఎప్పుడు ప్రారంభించారు? ప్రకాశం బ్యారేజ్ను 1954లో శంకుస్థాపన చేసి 1957లో ప్రారంభించారు. న్యూ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా 1957లో ప్రారంభించారని ఉంది. ఇక్కడ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో 1954లో శంకుస్థాపన చేశారని ఉంది. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. ఇక్కడ 2 బిట్స్ ఉన్నాయి చూడండి. ప్రకాశం బ్యారేజ్ను ప్రారంభించిన వారు ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. అలాగే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు మహాబలేశ్వరం, ఆలంపూర్ జోగులాంబ, విజయవాడ కనకదుర్గ, అమరావతి, అమరేశ్వరం. కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాల్లో లేనిది ఏంటి అని ఎగ్జామ్లో అడగొచ్చు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. కృష్ణానది ఒడ్డున గల నగరాలు సంగిలి, కరడ, విజయవాడ. సో దీన్ని ఇంకొకలాగా కూడా అడుగుతారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సంగిలి, కరడ నగరాలు ఏ రాష్ట్రానికి చెందినవి? మహారాష్ట్ర. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన భవానీ దీపం ఎక్కడ కలదు? విజయవాడ. ఏ సంవత్సరంలో కర్నూలు నగరానికి తుంగభద్ర నది వలన వరద వచ్చింది? 2009. ఏ సంవత్సరంలో మరలా కృష్ణానది పొంగడం వలన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనేక ప్రాంతాలు నీట మునిగాయి? 2019లో. అంటే 10 years గ్యాప్లోనే మరలా జరిగింది ప్రమాదం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే అధిక వర్షపాతం వలన వచ్చేవి వరదలు, చాలా తక్కువ లేదా వర్షం పడకపోవడం వలన సంభవించేవి కరువులు. ఎక్కువ వర్షం పడని జిల్లా ఏంటంటే అనంతపురం. తొట్లవల్లూరు మండలం ఏ జిల్లాకు చెందినది? కృష్ణా జిల్లా. 7th లెసన్ మనకు ఎవరు సేవ చేస్తారు? కర్నూలు జిల్లాలోని అల్లూరు గ్రామం అందుకున్న పురస్కారం స్వచ్ఛతే సేవ. మనకు ఎవరు సేవ చేస్తారన్న పాఠంలో పచ్చదనం, పరిశుభ్రతకు మారుపేరుగా ఉన్న గ్రామం అల్లూరు. ఇలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించడానికి సేవ చేసే వ్యవస్థను ఏమంటారు? ప్రభుత్వం. ప్రభుత్వం అనగా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవా వ్యవస్థ. మన దేశంలో ఎన్ని స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి? 3 స్థాయిల్లో. ఒకటి స్థానిక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. గ్రామాలు, పట్టణాలు, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని ఏమంటారు? స్థానిక ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు? 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామ పంచాయతీ సభ్యులు ఎన్నుకోబడతారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పంచాయతీని ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ పెద్ద నాయకుడు లేదా గ్రామ పంచాయతీ పెద్ద ఎవరు అని అడుగుతారు, లేదా గ్రామ పంచాయతీ నాయకుడు ఎవరిని అడుగుతారు? సర్పంచ్ పదవీ కాలము 5 సంవత్సరములు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ గ్రామ సచివాలయం. ప్రతి గ్రామ సచివాలయంలో ప్రజలకు సేవలు అందించడానికి ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? 11 మంది. కొన్ని గ్రామాలు కలిసి ఒక డాష్ ఏర్పడును మండలం. మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య 679. మన రాష్ట్రంలోని మండలాల సంఖ్య 676. ఇది 2020 టెక్స్ట్ బుక్లో ఇలా ఇచ్చారు 676. న్యూ టెక్స్ట్ బుక్లో ఏమో 679. సో ఇదే మీరు మెయిన్గా తీసుకోవాలి. మండల స్థాయిలోని అన్ని
సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేవారు మండల అభివృద్ధి అధికారి. మండల పరిషత్ అధ్యక్షుడు వీరిచే ఎన్నుకోబడతారు ఎంపీటీసీ సభ్యులచే. మండల పరిషత్తులను ఓటర్లు ఈ ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు. ఎంపీటీసీల పదవీ కాలము 5 సంవత్సరములు. ఈ క్రింది వారిలో మండల పరిషత్ కార్యాలయం విధి. ఎగ్జామ్లో అయితే విధి కానిది ఏంటని అడిగాను. ఇక్కడ డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఆన్సర్ తెలియాలి కాబట్టి ఇక్కడ మీకు చదువుకోవడానికి వీలవుతుందని చెప్పి డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నాను. అక్కడైతే ఆప్షన్స్ బట్టి మీకు కన్ఫ్యూజన్లో ఉంటాయి. ప్రాథమిక విద్య అందేలా చూస్తుంది. రక్షిత మంచినీరు అందిస్తుంది. వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పరిశ్రమ అభివృద్ధి, రోడ్లు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమ్మతులు, రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికినీటి సౌకర్యం. మహిళా శిశు సంక్షేమం కోసం పనిచేసే కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం. శాంతి భద్రతలను కాపాడే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ పోలీస్ స్టేషన్. దీనికి తహసీల్దార్ అధిపతి. మండల రెవెన్యూ కార్యాలయం. కుల ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ మండల రెవెన్యూ కార్యాలయం. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ఏంటి? మండల రెవెన్యూ కార్యాలయం. ఇలా ఇండివిజువల్గా అడుగుతారు, సో చూసుకోండి. మండల రెవెన్యూ కార్యాలయం యొక్క విధి. సో ఇక్కడ ఇంకా ఉండిపోయినవి ఏవో ఉన్నాయో అవి కూడా ఇచ్చేసాను. వెట్టి చాకరీ చేసే ప్రజలను విముక్తి చేయడం, భూ సంబంధిత సమస్యలను పరిష్కరించడం, ఎన్నికలను నిర్వహించడం. ఎగ్జామ్లో విధి కానిది అంటే అడుగుతూ ఉంటాను. తల్లి బిడ్డ సంక్షేమం పథకంలో భాగంగా సురక్షితమైన కాన్పులకు బాధ్యత వహించే మండల స్థాయి ప్రభుత్వ సంస్థ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూడటం, రైతులకు రుణాలు అందించడం ఈ మండల స్థాయి ప్రభుత్వ సంస్థ బ్యాంక్. క్రింది వారిలో మండల విద్యా వనరుల కేంద్రం యొక్క విధి. బడి ఈడుగల పిల్లలను పాఠశాలను నమోదు చేస్తారు. బడిలో చేరిన పిల్లలందరికీ నాణ్యమైన విద్య అందేలా పాఠశాలను పర్యవేక్షిస్తారు. మధ్యాహ్న భోజన పథకం బాగా అమలు అయ్యేలా చేస్తారు. ఈ క్రింది వారిలో పశు వైద్యశాల యొక్క విధి ఏంటి? పశువుల ఆరోగ్యం సంరక్షిస్తారు. గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు. జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ చర్యలను చేపడతారు. కొన్ని మండలాలు కలిసి ఒక డాష్గా ఏర్పడుతుంది, జిల్లాగా ఏర్పడుతుంది. మన రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? 26. 13 జిల్లా పరిషత్తులు. ఓల్డ్ టెక్స్ట్ బుక్లో అదే 2020 టెక్స్ట్ బుక్లో అయితే 13 జిల్లాలని ఇచ్చారు. సో న్యూ టెక్స్ట్ బుక్ అంటే 2023లో అయితే మరలా కొన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే జిల్లాలు మరలా డివైడ్ చేశారు కాబట్టి 26 జిల్లాలు అయితే ప్రజెంట్ ఉన్నాయి. జిల్లా పరిషత్ అధ్యక్షులు వీరిచే ఎన్నుకోబడతారు. జడ్పీటీసీ సభ్యులచే ఎన్నుకోబడతారు. మండలంలోని ఓటర్లు ఈ జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకుంటారు. జడ్పీటీసీ సభ్యులను ఎన్నుకునేది మండలంలోని ఓటర్లు, అయితే జిల్లా పరిషత్ అధ్యక్షులను ఎన్నుకునేది జడ్పీటీసీ సభ్యులు అన్నమాట. జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది కలెక్టర్. పట్టణాలు, నగరాల్లోని స్థానిక ప్రభుత్వాలను ఏమంటారు? పురపాలక, నగరపాలక సంస్థలు అంటారు. మన రాష్ట్రంలో నగరపాలక, పురపాలక సంస్థలు వరుసగా నగరపాలక సంస్థలు 16, పురపాలక సంస్థలేమో 74. పురపాలక సంఘానికి అధిపతి చైర్పర్సన్, నగరపాలక సంస్థకు అధిపతి మేయర్. నగరపాలక, పురపాలక సంస్థల విధులేంటి? చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం, వీధి దీపాల ఏర్పాటు, జనన మరణాల నమోదు, గృహాలు, పార్కుల నిర్మాణము, ఆసుపత్రుల ఏర్పాట్లు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, నిర్వహణ, రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం. రాష్ట్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది ఎవరు? ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలి నియమించేది గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది గవర్నర్. రాష్ట్రంలో ప్రజలందరి బాధ్యత తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు? ఎస్ అబ్దుల్ నజీర్. భారతదేశ రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధానమంత్రిని నియమించేది రాష్ట్రపతి. కేంద్ర ప్రభుత్వంలో వీరి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది. కేంద్ర ప్రభుత్వంలో అయితే ప్రధానమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించేది రాష్ట్రపతి. సో ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్గా అయితే ఇచ్చేసాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు ఈ బిట్స్ చదివితే టెక్స్ట్ బుక్ చదివేసినట్టే. కేంద్ర ప్రభుత్వం అందించే సేవలేంటి? తపాలా, రైల్వే, టెలికాం, విమానాశ్రయాలు, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ. ఈ క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ హైకోర్టు, దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు. 8th లెసన్ ప్రపంచాన్ని చూసి వద్దాం. 9th లెసన్ ప్రమాదాలు, ప్రథమ చికిత్స. ఫస్ట్ వన్, విదేశాలకు వెళ్ళడానికి ప్రధానమైన రవాణా వ్యవస్థలు వాయు మార్గాలు, జల మార్గాలు. ప్రయాణించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గాలు జల మార్గాలు. క్రింది వాటిలో విదేశాలకు వెళ్ళటానికి కారణం ఏంటి?
ఉన్నత చదువుల కోసం, వివిధ ప్రదేశాల సందర్శన కోసం, క్రీడల్లో పాల్గొనడం కోసం, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా మన దేశం నుండి విదేశాలకు ఎగుమతవుతున్న పండ్లు మామిడి, అరటి, దానిమ్మ. ఎగ్జామ్లో ఎగుమతి కాని పండ్లు ఏంటని అడగొచ్చు. విదేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్న పండ్లు కివి, డ్రాగన్ ఫ్రూట్, డ్యూరియన్ ఫ్రూట్. ఎగ్జామ్లో కూడా దిగుమతి చేసుకుంటున్న పండ్లలో లేనిదని అడిగాను, చూసుకోండి. మన ప్రదేశంలో దొరికే లేదా తయారు చేసే ఉత్పత్తులు లేక సరుకులు అధికంగా ఉంటే అవి ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఏమంటారు? ఎగుమతి. ఈ ఎగుమతి ద్వారా విదేశీ కరెన్సీ అనేది లభిస్తుంది. ఇది ఆయా దేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడుతుంది. ఎగుమతి. మనం కావలసిన సరుకులను ఇతర ప్రాంతాల నుంచి చేసుకునేది దిగుమతి. పివి సింధు పూర్తి పేరేంటి? పోసర్ల వెంకట సింధు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున 2016లో ఒలింపిక్స్లో రజత పథకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? పివి సింధు. ఇక్కడ మరొక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, చూడండి. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున ఏ సంవత్సరంలో ఒలింపిక్స్లో రజత పథకాన్ని పివి సింధు సాధించింది? ఇలాగ అడగొచ్చు. మరొకలా కూడా అడగొచ్చు. భారతదేశం తరపున 2016లో ఒలింపిక్స్లో పివి సింధు సాధించిన పథకం ఏంటి అని అడగొచ్చు. రజత పథకం. సో ఒక క్వశ్చన్ని 10 రకాలుగా మనం డివైడ్ చేసుకొని చదివినట్లయితే కంటెంట్ అనేది మన మైండ్లో ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ సంవత్సరంలో పివి సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని సాధించింది? 2019. పివి సింధు ఆటల్లో పాల్గొనే సందర్భంలో ఏ దేశాలు సందర్శించింది? స్విట్జర్లాండ్, మలేషియా, రియో డి జనీరో. పివి సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాలేంటి? పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న. ఎగ్జామ్లో పివి సింధుని భారత ప్రభుత్వం గౌరవించిన పురస్కారాల్లో లేనిది అని అడిగాను. నెక్స్ట్ వన్. ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయిన పివి సింధుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది? డిప్యూటీ కలెక్టర్. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన ప్రాంతం లంబసింగ్. ఆంధ్ర కాశ్మీర్గా పేరు పొందిన లంబసింగ్ ఏ జిల్లాలో ఉంది? విశాఖ జిల్లాలో. ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్గా మార్చిన అంశాలేంటి? రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ. ఇవి ప్రమాదకరం. కిక్కిరిసిన ఆటోల్లో ప్రయాణించడం, బస్సులపైకి ఎక్కడం, వేగంగా మోటార్ వాహనాలు నడపడం, బస్ ఫుట్బోర్డ్పై ప్రయాణం. ప్రమాదాలు జరగకుండా తీసుకునే చర్యలను ఏమంటారు? భద్రతా చర్యలు. ఎవరికైనా అనుకోని సంఘటనల వలన గాయాలు కావడాన్ని ఏమంటారు? ప్రమాదాలు. దీనిపై ప్రయాణం ప్రమాదకరం. ఫుట్బోర్డ్. వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం డాష్ని నిర్మించాలి. ర్యాంప్. 2020 టెక్స్ట్ బుక్ చూసుకున్నట్లయితే రైలింగ్ అని ఉంటుంది. సో మీరు ఆప్షన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు ఆప్షన్స్లో ఏది ఇస్తే అది మీరు ఐడెంటిఫై అయితే చేయండి ఫ్రెండ్స్. రోడ్లపైన దాటడానికి డాష్ను ఉపయోగించాలి. జేబ్రా క్రాసింగ్స్. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ పాటించవలసిన నిబంధనలు: బస్ ఫుట్ బోర్డుపై ప్రయాణం చేయరాదు, కారులో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ ధరించాలి, కదులుతున్న వాహనాల నుండి దిగరాదు లేదా దూకరాదు. సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి? మితిమీరిన వేగం, అజాగ్రత్తగా నడపడం, సెల్ ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపడం. సాధారణంగా ఏ కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతాయి? మద్యం తాగి వాహనం నడపడం, మనుషుల నిర్లక్ష్యం, అజాగ్రత్త, సిగ్నల్ దగ్గర ఆగకపోవడం. పడవ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు: అనుభవం లేని వ్యక్తులు పడవలు నడపటం, పరికరాల వైఫల్యం, సుడిగుండాలు, పరిమితికి మించి జనాలను ఎక్కించడం. బస్సు లేదా కారు ఢీకొట్టినప్పుడు, సైకిల్ మీద నుంచి కింద పడినప్పుడు, ఆటలాడేటప్పుడు, కొన్నిసార్లు గాయపడినప్పుడు ఆసుపత్రికి వెళ్లే లోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సను ఏమంటారు? ప్రథమ చికిత్స. ప్రథమ చికిత్స పెట్టెలో లేని వస్తువు. నేను ఇక్కడ క్వశ్చన్లో లేని వస్తువు అని అడిగాను. ఎగ్జామ్లో అయితే అలా ఉంటుంది. ఇక్కడ ప్రథమ చికిత్స పెట్టెలో ఉండే వస్తువులు ఏంటి అని అర్థం ఇక్కడ. అయితే నేను ఇక్కడ ఎడిట్ చేయడం మర్చిపోయాను. దూది, టింక్చర్, అయోడిన్, ఆయింట్మెంట్, మెడికేటెడ్ ప్లాస్టర్, కత్తెర, బ్యాండేజ్ క్లాత్, యాంటీసెప్టిక్ క్రీమ్, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని. ఇవి ప్రథమ చికిత్స పెట్టెలో ఉండే వస్తువులు. ఎగ్జామ్లో లేని వస్తువు ఏంటని అడిగాను. గాయాలకు ప్రథమ చికిత్స: తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో కడిగి యాంటీసెప్టిక్ లోషన్తో కానీ శుభ్రం చేయాలి. దూదితో టింక్చర్, అయోడిన్ కానీ యాంటీసెప్టిక్ క్రీమ్ కానీ రాయాలి. గాజు గుడ్డతో కట్టి పైన ప్లాస్టర్ వేయాలి. కాలిన గాయాలకు ప్రథమ చికిత్స చూసుకున్నట్లయితే కాలిన గాయంపై కొంతసేపు చల్లనీరు పోయాలి. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పోయాలి. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చెదమకూడదు. కట్టు
కట్టకూడదు. ఐస్ ఉపయోగించకూడదు. కుక్క కాటుకు ప్రథమ చికిత్స. కుక్క కరిచిన ప్రాంతాన్ని బాగా సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్తో కడగాలి. గాయాన్ని ప్లాస్టర్తో కానీ గాజుగుట్టతో కానీ కట్టకూడదు. పాము కాటుకు ప్రథమ చికిత్స. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశ్చితంగా పరిశీలించి కుట్టినది విషసర్పమో కాదో నిర్ధారించుకోవాలి. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు. అతని భయం తగ్గించేలా మనం మాట్లాడాలి. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టాలి. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. తేలు కుట్టినప్పుడు ప్రథమ చికిత్సగా గాయాన్ని దేనితో కడగాలి? సబ్బు నీరుతో. వైద్య సేవల కొరకు పోలీసు అగ్ని ప్రమాదాల నివారణల కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను ఏమంటారు? అత్యవసర సేవలు. ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ చూసుకున్నట్లయితే 108. మనకు ఉచితంగా వైద్య సలహాలు అందించడానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నెంబరు 104. పోలీసు నుండి లభించే అత్యవసర ఉచిత సేవ 100. క్రింది వాటిలో ప్రకృతి విపత్తులు చూసుకున్నట్లయితే భూకంపాలు, తుఫాన్లు, వరదలు. క్రింది వాటిలో కరోనా కోవిడ్-19 వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. 10th లెసన్ భారత స్వాతంత్ర్యోద్యమం. 11th లెసన్ అవని నుండి అంతరిక్షానికి. ఈ 2 లెసన్స్తో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15. భారతదేశంలో నెలకొల్పిన ప్రాచీన విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల. ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవ సూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని ఏమంటారు? చారిత్రక కట్టడం. తాజ్మహల్, ఎర్రకోట, హవా మహల్, సాంచి స్తూపం మొదలైనవి కొన్ని చారిత్రక కట్టడాలు. వాస్కోడి గామా ఏ దేశస్థుడు? పోర్చుగీస్. వాస్కోడి గామా ఏ సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నాడు? 1498. వీటికి సంబంధించిన కోడ్స్ అయితే ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో కోడ్స్ అయితే చెప్పాను. దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో పెట్టాను ఫ్రెండ్స్. అవి చూసిన తర్వాత ఈ లెసన్ అయితే నేర్చుకోండి. బాగా ఇయర్స్ అనేవి గుర్తుంటాయి. భారతదేశానికి వర్తకం కోసం వచ్చిన వారి వరుస క్రమం: పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. చూడండి, ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ పోడా ఎక్కడికి? పోడా అంటే పో అంటే పోర్చుగీస్ వారు, డా అంటే డచ్ వారు. నెక్స్ట్ ఎవరు? ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు. మన దేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన వారు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వారు భారతీయ రాజ్యాలను జయించి ఏ సంవత్సరంలో పాలించడం ప్రారంభించారు? 1757. మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1857. 1857లో భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశారు. భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం 1885. మహాత్మా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటంలో చేరిన సంవత్సరం 1919. భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసిన సంవత్సరం 1942. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం అనే ఉద్యమాలను చేపట్టిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీజీ. డూ ఆర్ డై నినాదంతో ప్రారంభించిన ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం. చివరిగా బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిన తేదీ 1947 ఆగస్ట్ 14. భారత రాజ్యాంగం రూపొందించబడిన తేదీ 1949 నవంబర్ 26. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ 1950 జనవరి 26. గణతంత్ర దినోత్సవం జనవరి 26. జతపరచనండి కింది వాటిని. బ్రిటిష్ పాలన స్థాపన 1757. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం 1885. స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ నాయకత్వం 1919. క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఇయర్స్ అయితే కోర్స్ చెప్పాను, మర్చిపోకుండా వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చాను, చూడండి ఫ్రెండ్స్. బెంగాల్ విభజన 1905. సహాయ నిరాకరణ ఉద్యమం 1920. ఉప్పు సత్యాగ్రహం 1930. యూరోపియన్లో భారత సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం 1498. బ్రిటిష్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేసిన సంవత్సరం 1857. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టవచ్చిన మొదటి వ్యక్తి ఫెర్డినాండ్ మాజిలాన్. ఈయన పోర్చుగీస్ నావికుడు. క్రింది వానిలో భూమికి నమూనా గ్లోబ్. ఇది భూమి మీద రకరకాల ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. గ్లోబ్ మీద నిలువుగా గీబడిన ఊహారేఖలను ఏమంటారు? రేఖాంశాలు. గ్లోబ్ మీద అడ్డంగా గీబడిన ఊహారేఖలను ఏమంటారు? అక్షాంశాలు. కొన్నిసార్లు ఇవి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. నిలువుగా అంటే నిలబడింది ఎవరు? రేఖ నిలబడింది, అలా గుర్తుపెట్టుకోండి. లేదా ఇక్కడ చూడండి, అడ్డుగా అక్షాంశాలు అలాగైనా గుర్తుపెట్టుకోండి. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలకు విభజించే అక్షాంశాలని ఏమంటారు? భూమధ్య రేఖ. గ్లోబు నిలువుగా 2 సమాన భాగాలకు విభజించే రేఖాంశాన్ని ఏమంటారు? ప్రైమ్
మెరేడియన్. వివిధ దేశాల గడియారాలు వేరువేరు సమయాలకు చూపించడానికి గల కారణం ఏంటంటే భూమి చలనం. మనం నివసిస్తున్న భూమి చలిస్తూ ఉండటమే దీనికి కారణము. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే సమయం 24 గంటలు. పగలు రాత్రి ఏర్పడటానికి కారణం భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? పరిభ్రమణం. పరిభ్రమణానికి పట్టే సమయం 365 రోజులు. ఋతువులు ఏర్పడటానికి కారణం పరిభ్రమణం. పరిభ్రమణం వల్ల ఋతువుల్లో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు మరియు సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలను కలిపి ఏమంటారు? సౌర కుటుంబం. సూర్యుని కక్షలో ప్లానెట్స్, ఆస్ట్రాయిడ్స్, తోకచుక్కలు, ఇతర పదార్థాలు ఉంటాయి. సూర్య కుటుంబంలో భూమి ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. సూర్యునికి దగ్గరగా ఉండే గ్రహము బుధుడు. సూర్యునికి అతి దూరంగా ఉండే గ్రహము వరుణుడు. సౌర కుటుంబంలో మనకు వేడిని వెలుతురుని ఇచ్చేది సూర్యుడు. సూర్యుని చుట్టూ పరిభ్రమించు ఖగోళ వస్తువులను ఏమంటారు? గ్రహాలు. గ్రహాల చుట్టూ పరిభ్రమించు వాటిని ఏమంటారు? ఉపగ్రహాలు. భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహము చంద్రుడు. ఇది భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం 27 రోజులు. సౌర కుటుంబంలో ఉండే గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్. ర్యాకెట్లను ఉపయోగించి అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని ఏమంటారు? కృత్రిమ ఉపగ్రహం. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహము ఆర్యభట్ట. భారతదేశం ఆర్యభట్ట ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టిన సంవత్సరం 1975. లాస్ట్ వన్. చంద్రయాన్ 2 కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించిన తేదీ జూలై 22, 2019. దీనిని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV MKIIM-1 ద్వారా ప్రయోగించారు. దీనిలో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్ మరియు ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. సో ఇది టీచర్స్ టోటల్ 330+ బిట్స్ అయితే ఈ వీడియోలో అందించడం జరిగింది. దీనికి సంబంధించిన మీకు PDF కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఇచ్చిన నెంబర్కి జీపే కానీ ఫోన్పే కానీ చేసినట్లయితే అదే నెంబర్కు మీరు స్క్రీన్ షాట్ వాట్సాప్ ద్వారా సెండ్ చేసినట్లయితే మీకు PDF అయితే సెండ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు కావాలి అనుకుంటే మీ సపోర్ట్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఫర్దర్గా హయ్యర్ స్టడీస్కి సంబంధించిన PDF కానివ్వండి, వీడియోస్ కానివ్వండి మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా మీకు అందించాలనే కుతూహలంతో ఎక్కువగా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ప్లీజ్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.